చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్ని ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లేఖనాలు చెప్తాను. రాజైన హేరోదు దినములలో జ్ఞానులట యేసయ్యని వెతుకుతూ వెళ్ళారట. రాజైన హేరోదు దినములని ప్రారంభించబడుతుంది. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టుక ఎప్పుడు జరిగిందంటే రాజైన హేరోదు రాజ్య పరిపాలన చేయించున్న సమయంలో జరిగింది. చదువుతున్నాను చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, చూస్తున్నారా, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. రాజైన హేరోదు దినములట. చూడండి, మోషే దినాల్లో దేవుడు మన్నా కురిపించాడు. మోషే దినాల్లో దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు. మోషే దినాల్లో దేవుడు బండను చీల్చి నీరిచ్చాడు. మోషే దినాల్లో దేవుడు ఇజ్రాయెల్ పైన తన ప్రేమను చూపించి ఐగుప్తు పైన తన కోపాన్ని, రౌద్రమును చూపించాడు. నీరు రక్తం వలె మారిపోయింది. ఇవన్నీ మోషే దినాల్లో జరిగింది. అంతకన్నా శ్రేష్టమైన సంగతి హేరోదు దినాల్లో జరుగుతుంది, యేసు పుట్టుక. కానీ సాడెస్ట్ పార్ట్ ఏదంటే హేరోదు యేసయ్యనందు విశ్వాసం ఉంచలేదు. ఆ యేసయ్యను చంపడానికి పరిగెడుతున్నాడు. చూడండి, ఈరోజు నీకు దేవుని మాట తెలియజేయబడుతుండగా, నీ దినాల్లో శ్రేష్టమైన దేవుని కృప గురించిన విషయాలు తెలియజేయబడుతుండగా నీవు దాన్ని నేలకు అనచడానికి ఇష్టపడుతున్నావా, దాన్ని నేల నుంచి పైకెత్తడానికి ఇష్టపడుతున్నావా? మీకు మాట చెప్పనా, దేవుడు మనల్ని విశ్వాసం మూలంగా నీతిమంతులను పిలుస్తున్నాడు. మన పైన కోపంగా లేడని చెప్తున్నాడు. లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చేవాడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉందని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. దేవునితో సమాధానం గురించి ఈ లోకం పరిగెడుతుంది భయంతో. నీవైతే యేసు ప్రభు ద్వారా సమాధానం పొందుకున్నావు. సమాధానం కొరకు లోకం పరిగెడుతుంది, భయంతో పరిగెడుతుంది, కంగారుతో పరిగెడుతుంది. అమ్మో, ఒక మాట నేను చెప్తాను చూడండి, ఈ లోకం ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, అమ్మో నేను కలగలలేదో. చూడండి, ఒక కూతురు తన తండ్రి గురించి ఎప్పుడు అలా మాట్లాడదు. నా తండ్రిని ఈజీగా నేను కలుస్తాను సార్, నా తండ్రి నా గురించి ఎదురు చూస్తాడు. ఏ టైంలో వెళ్ళినా నా తండ్రి నన్ను రిసీవ్ చేసుకుంటాడు. నాకు పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా నా తండ్రి ఓపెన్ హార్ట్తో ఓపెన్ డోర్స్తో నా కోసం ఎదురు చూస్తాడు. ఏ టైం కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాడండి. చూడండి, ఒక కూతురు తండ్రి గురించి ఎలా మాట్లాడుతుందో. కానీ లేఖనాలు చెప్తున్నాయి, తండ్రిని మించిన ప్రేమ, తల్లిని మించిన ప్రేమ మన పట్ల ఉన్నది. మనల్ని ప్రేమించుచున్నవాడు ఆయన. మనం చెప్తున్నాడు, నా సొంత కుమారుని వెనుక తీయకుండా చనిపోవడానికి నీకు ఇస్తే మిగతావన్నీ ఎందుకు ఇవ్వను అనుకుంటున్నావు? నీవు విశ్వాసం మూలమైన నీతి వైపు నీ కళ్ళుంచాలి. యోధి అన్న, మీ మనసు నిండా ఏం నింపుకోవాలంటే, నేను నీతిమంతుడును, నా బట్టి కాదు, నా క్రియల బట్టి కాదు, యేసు ప్రభు ద్వారా నేను నీతిమంతుడును. నీతి సంపూర్ణమైన నెమ్మది మన హృదయాంతరంగంలో ఉంచుతుంది, సంపూర్ణమైన ధైర్యం. హేరోదు దినములో జరుగుతున్న ఒక విషయాన్ని హేరోదు చూడలేకపోయాడు. ఆ చూసిన దాన్ని కూడా నేల కోల్చడానికి చూస్తున్నాడు. ఈరోజు ఎందరో జీవితాల్లో దేవుని కృపా వాక్యం ప్రకటించబడుతుండగా, రక్షణ వాక్యం ప్రకటించబడుతుండగా వారు వద్దనుకొని కృపను తొక్కేసి పక్కకు తోసేసి వారు రక్షణలో కాకుండా వారు నరకానికి వారు త్రోవ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యో హేరోదు, నీవు రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో నీ దినాల్లో యేసు పుట్టాడయ్యా. ఎవరు పుడితే నాకేంటి అని బ్రతుకుతున్నవాడు హేరోదు. నాకు నీతి గురించి చెప్తే నాకు అవసరం లేదు, యేసు ప్రభు గురించి నాకు అవసరం లేదు. అస్సలు యేసే గురించి ఎత్తకయ్యా నువ్వు, ఎత్తితే బాగు చూడు. అయ్యో, గొప్ప దినాలు ఇవి. మీ దినాల్లో యేసే గురించి ప్రకటించబడుతుంది. మనం బ్రతుకున్న దినాల్లో యేసే గురించి ప్రకటించబడుతుంది. చూడండి,
ఇది పక్కన పెట్టకుండా హేరోదు వలే కాకుండా మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని బలమైన కార్యము మీరు చూడబోతున్నారా? దేవుని వాక్యం చెప్పబడినప్పుడు రిసీవింగ్ హార్ట్ ఉండాలి. వెంటనే పట్టేసుకోవాలి. ఆ వాక్య ప్రకారం బ్రతకాలి. ఆ వాక్యం కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఆ వాక్యం కొరకు ఎంత ఎత్తైన శిఖరాలను ఎక్కాలి. ఆ వాక్యం కొరకు ఎంత లోతైన లోయన దిగిపోవాలి. చాలాసార్లు ఆశ్చర్యం అనిపించే ఒక విషయం ఏంటంటే, చాలాసార్లు మేము వర్షిప్ లీడ్ చేయడానికి వెళ్ళినప్పుడు, చాలా ప్రాంతాల్లో దేవుని ప్రజలు నడిపించడానికి వెళ్ళినప్పుడు గమనిస్తాం, కొన్నిసార్లు వారు తీరును నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకవైపు పాడుతుంటే వారు పాడుకొని వెళ్ళిపోని వచ్చి కూర్చున్నట్లు ఉండిపోతాం, లేదా చూస్తాం. కొందరు ఆశ్చర్యం వర్షిప్ మధ్యలో ఫోన్ తీసి రికార్డ్ చేస్తుంటారు. హేరోద్ దినాల్లో జరుగుతుంది, హేరోద్ గమనించలేకపోయాడు. అలా వీరు కూడా సర్వీస్లో దేవుని ఆత్మ కార్యాన్ని వీరు గమనించలేకపోతున్నారు. అంత అద్భుతమైన పాటలో మేము పాడుతూ ప్రజల్ని ఆదరిస్తూ మాట్లాడుతుంటే కొందరు నిలబడి వారికి ఏమి తోచనట్టుగా అటు ఇటు చూస్తారు. దే ఆర్ నాట్ ఇన్ ద లైన్ విత్ ద లార్డ్. వారు దేవునితో సంబంధం కలిగి లేరు వాళ్ళు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో నేను చేస్తున్న కార్యము నువ్వు చూస్తున్నావా? మరలా తిరిగి మోకాల మీదకి రా, మరలా తిరిగి ప్రార్థన చేయి, మరలా తిరిగి గొప్ప అనుభవాలకు రా, మరలా తిరిగి దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించు. దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు, మరలా తిరిగి దేవుని వాక్యం చదవమని, దేవుని లేఖనాలతో నింపబడమని. సగమ దేవుని కార్యం మీ జీవితంలో జరుగుతుంది. నెమ్మది కలిగి ఉండండి, కంగారు పడిపోద్ది. చెప్తున్నాను కదా, హేరోద్ దినంలో జరిగింది హేరోద్ చూడలేదు కనుక కీడ జరిగింది, మేలు జరగలేదు హేరోద్కి. నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు చూస్తున్నావు కనుక, మీ జీవితంలో దేవుని కార్యాలు మీరు చూస్తున్నావు కనుక మేలు మీ కుటుంబంలో జరగబోతుంది. దేవునితో గడపాలి, ఎక్కువ దేవుడికి సమయం ఎక్కువ ఇవ్వాలి. ఆ సమయం వల్ల దేవుడు మనకు దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఏవో దేవుని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. హేరోద్ దినంలో జరిగిన విషయాన్ని హేరోద్ గమనించలేకపోయాడు. కారణం తన కళ్ళు కప్పబడ్డాయి. తన జీవితంలో తనకిష్టమైన బాట వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే మేమైతే హేరోద్ వలె కాకుండా నీ వాక్యం మేము గమనించి నీ కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నాం. నీ కృప, సమృద్ధి, నెమ్మది మాకు కలుగు చేసి నడిపించమని అడుగుతాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ దినాల్లో, మన దినాల్లో జరుగుతున్న ఈ గొప్ప విషయాన్ని మీరు చూచుదురుగాక, మీరు పట్టుకొని ముందుకు వెళ్తురుగాక. God bless you. See you tomorrow.